హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కొర్ర మీనుల పులుసు అండి. నేనైతే ముందు ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేయించుకున్నానండి. అలాగే ఉల్లిగడ్డలు కూడా కాల్చి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. మీకు తగినంత ఆయిల్ అయితే పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసి ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా ఎగిపోయాయి కదా ఆనియన్స్. ఎగిపోయిన తర్వాత ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. చిటపటడైతే లాడుతుంది. నేనైతే వీడియో దగ్గర కూర్చున్నాను ఫ్రెండ్స్. అదైతే నూనె మొత్తం పైన పడుతుంది. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏ చేపలు వండినా 2-3 టమాటాలు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 4-5 చెంచాలు అయితే వేసేసాను. ఇప్పుడు పసుపు వేసి మూత అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత తీసి చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే ఎట్లా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే మెత్తగా అయితే మగ్గిపోయాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు అయితే పిసుక్కుంటున్నానండి. చింతపండు రసం అయితే పోసేసుకుందామండి. చింతపండు రసం పోసేసుకున్న తర్వాత నేను అందులో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసి ఇంకా పోసేసుకుంటున్నానండి. పోసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత వాటర్ అయితే ఇంకా కొంచెం పోసుకోండి మీకు తగినంత. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూడండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ పేస్ట్ మనం పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే మొత్తం వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకొని ఒకసారి కలపండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అయితే నేను ఫిష్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫిష్ అయితే మేము శుభ్రంగా కడిగినా కూడా నేను అందులో ఉప్పును, నిమ్మకాయలు వేసి వాటర్ వేసి నేను పక్కనైతే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా. ఫిష్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూడండి ఫ్రెండ్స్, నూనె పైకి తేలుతుంది కదా. మన కొర్ర మీనుల చేపల పులుసు దగ్గర పడ్డట్టే ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రెడీ అయ్యింది ఫ్రెండ్స్. నేనైతే ఆగలేకపోతున్నా ఫ్రెండ్స్. నేనైతే 2 ముక్కలు వేసుకొని రైస్ అయితే వేసుకొని ఇక తినడానికి నేనైతే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.